హాయ్ అండి, నేను మీ తేజ ఇంటీరియల్స్. నిన్న స్టార్ట్ చేసాం ఛానల్. చాలా బాగా రీచ్ వచ్చింది అందరికీ. బాగా రీచ్ అయింది, కొంచెం చాలామందికి ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే, అసలు ఈ ఇంటీరియర్ వర్క్ గురించి మీకు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామనండి. ఇంటీరియర్ వర్క్ గురించి మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని, అసలు కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఎలా యూజ్ అవుద్ది ఈ వీడియో దాని గురించి అని. అలాగే మా తేజ ఇంటీరియల్స్ మేము వర్క్ ఎలా చేస్తాం అనే దాని గురించి చూడనండి. మీకు బయట మార్కెట్లో చేసే వాళ్ళకి మనకి ఉన్న తేడా, డిఫరెన్సెస్ అన్నీ పూర్తిగా క్లియర్గా కరెక్ట్గా చెప్తాను, చూడండి. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకండి, మొత్తం కన్నించి కడదాకా చూడండి. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మా వర్క్ కూడా మీకు తెలుస్తుందండి. అంటే మీకు చెప్పకపోవడం మనకి ఎడిటింగ్లు గట్రా ఇవన్నీ ఏమీ రాదండి. కొత్తగా ట్రై చేస్తున్నాను, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఓకే, వెళ్దాం వీడియోలోకి. అసలు టాపిక్ గురించి ఇప్పుడు అసలు ఇంటీరియర్ వర్క్ అనే దాంట్లో మొత్తం మూడు రకాలు ఉంటాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి మనకి. ఎలాగంటే ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్ళాలంటే, ప్లేవుడ్స్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్లేవుడ్స్ ఉంటాయండి. ఒకటి కమర్షియల్, ఒకటి వాటర్ ప్రూఫ్, ఒకటి బ్రాండెడ్. ఇంకా దానికి సర్టిఫికెట్ వస్తుంది మన. ఈ కమర్షియల్కి, ఈ 100% వాటర్ ప్రూఫ్కి, ఈ బ్రాండెడ్కి తేడా ఏంటంటే మీకు కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసండి కమర్షియల్ ప్లేవుడ్ అనమాట. ఇది డిప్పింగ్ అండి. అందరూ మీకు చెప్తూ ఉంటారు, అందరూ గర్జన్ వుడ్తో చేస్తాను. ఇది డిప్పింగ్ ప్లేవుడ్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ కాదండి. ఇది అసలు యాక్చువల్లీ ఇది వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ కాదండి. ఇది డిప్పింగ్ ప్లేవుడ్ అనమాట. ఇది ఏంటంటే మామూలు బయట మంచం మీద గట్ట వేసుకునే షీట్ల కన్నా కొద్దిగా బెటర్ షీట్ అంతేనండి. అంతేగాని ఇదేం ఒరిజినల్గా కరెక్ట్ ప్లేవుడ్ ఏం కాదండి. గర్జన్ అనేది దీంట్లో ఒక పొర అనమాట. ఆ పొర పేరే గర్జన్ పొర అని ఎప్పుడో పెట్టారండి. అలా దీన్ని అందరూ గర్జన్తో చేస్తాం అందరూ చెప్తారండి. కానీ ఇది యాక్చువల్లీ వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ కాదండి. ఇది డిప్పింగ్ ప్లేవుడ్ అనమాట దీని పేరు. అండి నెక్స్ట్ అండి మనకి 100% వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అండి. ఇది వచ్చేసి 100% వాటర్ ప్రూఫ్ అండి. మీకు ఇందాక డిప్పింగ్ ప్లేవుడ్లో ఒక 100 కంపెనీలు 200 కంపెనీలు ఉండొచ్చండి. ఇది వచ్చేసి 100% వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అండి. ఇది లెజెండ్ కంపెనీ వస్తుందండి. ఇది లిపాను, లెజెండు, మనకి దీంట్లో వచ్చి లిపాను, లెజెండు, నెక్స్ట్ మనకి వైను, పర్ఫెక్ట్ ప్లే, ఇలాగా ఇంకొక 5-6 కంపెనీలు ఉన్నాయండి. ఇది ఏంటంటే 100% వాటర్ ప్రూఫ్ అండి. ఇది మనకు వాటర్ ప్రూఫ్ అండి. నెక్స్ట్ మనకి లీకేజ్ ప్రాబ్లం ఉండదు, బాగుంటుందండి. ఇది ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనకి ఏంటంటే దీనికి మనకు బ్రాండెడ్ దానికి ఉన్న తేడా ఏంటంటే అండి, దీనికి గ్యారంటీ కార్డ్ అనేది రాదండి. మనకి గ్యారంటీ కార్డ్ అనేది రాదండి. మనకి గ్యారంటీ కార్డ్ ఓన్లీ బ్రాండెడ్ షీట్లకు వస్తాయండి. వీళ్ళు కూడా చెప్తారండి 15 years గ్యారంటీ ఇస్తామండి, 20 years గ్యారంటీ ఇస్తాయి, అన్నీ మాటలు తప్ప ఒరిజినల్గా సర్టిఫికెట్ అనేది ఏమీ రాదండి. కానీ బాగుంటుందండి, క్వాలిటీ మంచిదండి. ఇది 100% వాటర్ ప్రూఫ్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బ్రాండ్స్ అనమాట. ఎవరెస్ట్ ప్లే అండి. ఇది నిన్న కూడా మనం చూస్తుంటారు, నిన్న వర్క్ స్టార్ట్ చేసాం మనం. అక్కడ ఎవరెస్ట్ ప్లే ఇచ్చామండి అక్కడ. ఇది మనకి దీంట్లో మనకి టాప్ బ్రాండ్స్ ఒక 6 ఉన్నాయండి. మీకు చెప్తున్నాను చూడండి. టాప్ బ్రాండ్స్ అంటే మనకి ఎవరెస్ట్ ప్లే అండి, సెన్సరీ, షరాన్, ఆస్టిన్, గ్రీన్ ప్లే, అండ్ ఈ వనం ప్లే కూడా బ్రాండేనండి. ఇది కూడా మనకి 30 years కార్డ్ వస్తుంది వనం ప్లే అండి. ఇవి ఏంటంటే బ్రాండెడ్స్ అండి. ఇంకా డైరెక్ట్ మనకు ఒరిజినల్గా సర్టిఫికెట్ వద్దండి. మనకి 30 yearsలో ఏదైనా ఇన్క్లేజ్ చెదపట్టినా, లీకేజ్ అయినా, ఏదైనా డ్యామేజ్ అయినా, ఏదైనా సరే మనకి కంపెనీ నుంచి అబవ్ 75% దాకా రికవర్ అవుద్దండి. ఇప్పుడు మనం ₹1,00,000 ఖర్చు పెట్టి మీ ఇంట్లో వర్క్ చేయించుకుంటే ఒక 75,000 దాకా వస్తుంది ఖచ్చితంగా, మనం ఏదైనా సరే ఈ బ్రాండెడ్ దాంతో చేయించుకుంటాం. అలాగే మీకు దీంట్లో ప్రైజెస్ వేరియేషన్స్ కూడా ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఇది గర్జన్ ప్లేవుడ్ అనేది మనకి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్దండి. ఇది 70 నుంచి స్టార్ట్ అయ్యి 100 దాకా ఉంటుందండి. ఈ గర్జన్ ప్లేవుడ్ అనేది మనకి అందరూ చేసేది ఎక్కువ ఇదే అనమాట అండి. గర్జన్ ప్లేవుడ్ మీరు ఏ షీట్ మీద ఎక్కడైనా చూడండి, గర్జన్ అని రాసి ఉంటుందండి. గర్జన్ అంటే అది డిప్పింగ్ ప్లేవుడ్ అనమాట. నెక్స్ట్ మనకి రెండో క్వాలిటీ చూపించాను కదా, ఈ లిపాను, లెజెండు, వైను, పర్ఫెక్ట్ ప్లే, వీటిలో ఏంటంటే ఈ 100% వాటర్ ప్లేవుడ్. ఇది మనకి స్టార్టింగ్ ప్రైజు 100 నుంచి 130 రూపీస్ దాకా ఉంటుందండి. ఇది 100 నుంచి 130 రూపీస్ దాకా ఉంటుందండి. ఒక ఫీట్ వచ్చి అనమాట అండి.
నెక్స్ట్ ఇంకా మనకి బ్రాండెడ్స్లోకి వెళ్ళిపోతే 130 నుంచి స్టార్టింగ్ అండి. 130 నుంచి మనకి 170 దాకా ఉందండి దీంట్లోనే. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అనమాట అండి. అలాగా దీంట్లో 130 నుంచి 170 దాకా ఉందండి. అది ఇప్పుడు మనం దేంతో చేస్తాం అనేది మీకు చెప్తున్నాను చూడండి. మన తేజ ఇంటీరియల్స్ ఎలా చేస్తే ఏ ప్రైజ్లో ఏ క్వాలిటీతో చేస్తే ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ గర్జన్ ప్లేవుడ్ అనేదండి మన తేజ ఇంటీరియల్స్ ఇచ్చే ప్రైజ్ అండి. ఇది స్టార్టింగ్ మొత్తం మార్కెట్ అందరితోనే కంపేర్ చేసుకోండి మీరు. మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండవు. అన్నీ కూడా చాలా రీజనబుల్గా చేస్తాం, చాలా క్వాలిటీగా చేస్తాం. ప్లేవుడ్ అనేది మీరు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. పని విషయంలో మటుకి క్వాలిటీ అనేది ఎక్కడా తగ్గదండి. ఇది గర్జన్ ప్లేవుడ్తో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చండి 550 రూపీస్ నుంచి 600 దాకా ఉంటుందండి. 550 నుంచి 600 అండ్ 650 దాకా కూడా ఉంటుందండి ఈ గర్జన్ ప్లేవుడ్తోనండి. దీనికి మనం ఇచ్చే మెటీరియల్ ఏమి ఇస్తామంటేనండి, దీనికి మనం పాయింటెడ్ ఇస్తాం డెకాలం అండి. దీనికి పాయింటెడ్ డెకాలం వస్తుంది. హార్డ్వేర్ అంతా కూడా మీకు బ్రాండెడ్ ఐటమ్ ఏమీ రాదండి. హార్డ్వేర్ అంతా కూడా నాన్ బ్రాండ్ ఐటమే వస్తుంది. దీనికి హ్యాండిల్స్ అవని, వింజెస్ అవని, ఏదవని, ఎక్స్ట్రా స్క్రూస్ అవని, మేకులు అవని, ఏదైనా సరే నార్మలేనండి. వాడే వస్తువు ఏదైనా నార్మల్, పని మట్టుకు ఏదైనా ఒరిజినల్గానే ఉంటుందండి. దీనికి అంతా కూడా నాన్ బ్రాండ్ వస్తుందండి, బ్రాండ్ రాదండి. ఇది కూడా ఇది 550 నుంచి 650 దాకా ఉంటుందండి మన దగ్గర. అంటే 550 650 అలా అంటున్నారు ఏంటనుకుంటే, ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్కలా ఉంటుందండి. అక్కడ ఉన్న సైజుని బట్టి, అక్కడ ఉన్న మెజర్మెంట్ని బట్టి కొద్దిగా ప్రైస్ అనేది అలా ఇలా మారుతుంది. అలా ఉన్న రిక్వైర్మెంట్ బట్టి, ఒకవేళ కొంచెం వర్క్ ఎక్కువగా పెట్టుకుంటున్నట్టయితే ఆ కబోర్డ్లో కొద్దిగా డిజైన్ ఎక్కువ కావాలంటే అలాగే. అందుకే 550 నుంచి 650 అని ఉంటుంది అనమాట. ఇది ఈ గర్జన్ ప్లేవుడ్తో చేస్తానండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. 550 అనేది స్టార్టింగ్, ఎండింగ్ అనేది 650. దీంట్లో మనం ఏ ప్రైస్ కన్నా ఓకే అవుద్దండి, మీకున్న అక్కడ ఉన్న వర్క్ని బట్టండి. నెక్స్ట్ మనం రెండో దాంట్లోకి వెళ్ళిపోతేనండి, 100% వాటర్ ప్రూఫ్లోకి వెళ్ళిపోతే ఈ లెజెండ్ కానీ, లెపాన్ కానీ, వైన్ కానీ, పర్ఫెక్ట్ ప్లే కానీ, వీటితో మనం చేసుకుంటే మనకి 650 నుంచి 700 వస్తుంది. మనం ఫీట్ వచ్చి మనకి 650 నుంచి 700 అండి. దీంతోనండి మన తేజ ఇంటీరియల్స్లో చేసే ప్రైస్ అండి 650 రూపాయల నుంచి 700 రూపాయల దాకా అనమాట. దీనికి మనం ఇచ్చే ఐటమ్ ఏంటంటే అండి, దీనికి ఇందాక చెప్పినట్టు దానికి గర్జన్ దానికి పాయింటెడ్ డెకాలం అన్నాం కదా, దీనికి 1mm వస్తుంది. 1 డెకాలం, దీనికి 1mm డెకాలం వస్తుంది. నెక్స్ట్ హార్డ్వేర్ అంతా కూడా బ్రాండెడ్ వస్తుందండి. బ్రాండెడ్ అంటే హార్డ్వేర్ బ్రాండెడ్ అంటే మీరు ఏదనుకుంటారు, హార్డ్వేర్ బ్రాండెడ్ అంటే టాప్ కంపెనీస్ ఒక 5 ఉన్నాయండి మనకి. దీనికి వచ్చే వింజెస్ అని ఎప్కో, హ్యాఫ్లీ, హిటాచి, గాడ్రేజ్, ఓజోన్, అలాగే మనకు ఒక 5-6 బ్రాండ్స్ ఉన్నాయండి. దీనికి వచ్చి వాడే ప్రతి ఐటమ్, కిచెన్లో బాస్కెట్ అవని, స్లైడింగ్ అవని, హ్యాండిల్స్ అవని, మనకి వింజెస్ అవని, ఏదైనా సరే మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయండి. దీనికి కూడా మొత్తం అన్నీ కూడా ఐటమ్ అంతా బ్రాండెడ్ వస్తుంది. ఇది మనకి 650 నుంచి 700 అండి ఇది మనకి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు డైరెక్ట్ బ్రాండెడ్కి వెళ్దామండి. ఈ బ్రాండెడ్ వచ్చి మనకి 700 నుంచి 700 నుంచి స్టార్టింగ్ అండి. ఇది 780, 770 అలా దాకా ఉంటుందండి. ఇది 780 దాకా వస్తుంది. ఇది అంటే 780 అనేది ఏంటంటే కొద్దిగా అక్కడ వర్క్ అయినా ఎక్కువ ఉన్నా, అది డిజైన్ అయినా ఎక్కువ ఉన్నా, ఎక్కువ రిక్వైర్మెంట్ అయినా అడిగినా, ప్రొఫైల్ డోర్స్ కట్టా అడిగినా దాని గురించి 700 నుంచి 780 అండి. ఏదో ప్రైస్కి ఓకే అవుద్దండి మనకి. ఇది దీనికి వచ్చే మనం ఇచ్చే హార్డ్వేర్ అంతా కూడా ఇందాక చెప్పినట్టే 100% వాటర్ ప్రూఫ్కి ఎలా ఇస్తున్నాం, దీనికి కూడా 1mm డెకాలం అండ్ బ్రాండెడ్ మొత్తం బ్రాండెడ్ హ్యాండిల్స్, బ్రాండెడ్ వింజెస్ అన్నీ కూడా, ఎప్కో, హ్యాఫ్లీ అన్నీ కూడా హార్డ్వేర్ అంతా కూడా ఓన్లీ బ్రాండెడే వాడతాం. దీనికి వచ్చే డెకాలం కూడా 1mm డెకాలమే ఇస్తామండి. ఇది 700 నుంచి 770 దాకా ఉంటుందండి మన దగ్గర ప్రైస్ అండి. ఇప్పుడు మీకు బయట వాళ్ళ గురించి చెప్పడం కరెక్ట్ కాదు, కాదు నేను చెప్తున్నాను చూడండి. మనకి అందరూ కూడా 700, 800, 900 ఒప్పుకొని అందరూ కూడా వాడేది ఏంటంటే, అందరూ మ్యాక్సిమం 90% మంది అందరూ కూడా ఈ డిప్పింగ్ ప్లేవుడ్డే వాడేస్తారండి. అంటే మీ అందరూ ప్లేవుడ్ పైన డెకాలం అంటిస్తున్నారు కదా అనుకుంటారు తప్ప, లోపల ప్లేవుడ్ ఏ కంపెనీ ప్లేవుడ్ అంటారు తప్ప వాడు ఏ ప్లేవుడ్ అనేది చెప్పడండి. గర్జన్ ప్లేవుడ్ అంటారు. గర్జన్ అని మీరు కొడితే నెట్లో కొడితే గర్జన్ అంటే గర్జన్ వాటర్ ప్రూఫ్ అని ఉంటుంది అంతే. కాకపోతే చేసేవాళ్ళు మాకు తెలుస్తుంది కాబట్టి అందువల్ల మీకు చెప్తున్నాను, ఇది గర్జన్ అనేది వాటర్ ప్రూఫ్ కాదండి. ఏమండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకోటి
అవును వాళ్ళంత రేట్ చెప్తాను మీకు ఈ రేటుకి బ్రాండెడ్తో ఎలా అవుద్దని అనుకుంటారండి. కాకపోతే వాళ్ళ ఇంటీరియర్స్ అందరూ చేసేది ఏంటంటే వాళ్ళు వర్క్ ఒప్పుకుంటారండి. వాళ్ళు వర్క్ ఒప్పుకొని వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసేసుకుని సామాన్లు గట్ట అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసేసుకుని వర్క్ మళ్ళీ కార్పెంటర్కి అప్పచెప్పేస్తారండి. ఆ వర్క్ మళ్ళీ కార్పెంటర్ చేయాలి. కార్పెంటర్ దాంట్లో మళ్ళీ ప్రాఫిట్ పొందాలి. అది అయినేటప్పటికి మీకు ఆ ప్రైస్ అనేది అలా ఎక్కువ అవుద్దన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ తేజ ఇంటీరియర్స్ అనేది ఎలాగంటే అండి వర్క్ నేనే చేసుకుంటానండి. వర్క్ బయట వాళ్ళకి ఎవరికి అసలు ఇప్పటికొచ్చి ఎవరికి బయట వర్క్ ఇవ్వలేదండి. నేనే కార్పెంటర్ అండి, నేనే వర్క్ చేసుకుంటాను, నేనే ఇంటీరియర్ అండి, మొత్తం నేనే డిజైన్ చేసుకుంటాను, అంతా నేనే చేసుకుంటాను. మన దగ్గర వర్కర్స్ ఉంటారంటే 10 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డైలీ శాలరీ బేస్ అనమాట. ఇంకా మన దగ్గర శాలరీకి వస్తారు, శాలరీకి వర్క్ చేస్తారు. వర్క్ అంతా కూడా నేనే దగ్గర నుంచి చేస్తానండి. అందువల్లనే ఆ ప్రైజెస్ అన్నీ ఆ ప్రాఫిట్లు అన్నీ పోయి మనకి ఇంత తక్కువకి ఇంత నీట్గా ఇలా అవుద్ది అనమాట. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ ఉంటుంది, డెకోలం అంటే సన్మైకే ఇస్తాం కదా అనుకుంటారు. ఇప్పుడు కొద్దిగా ఇంకా ట్రెండ్ మారిందండి. ఇప్పుడు డెకోలంలో కూడా చాలా రకాలు వచ్చినాయండి. ఇప్పుడు డెకోలం అవని, పీవీసీ, ఎక్రాలిక్ ఇలా రకరకాలు వచ్చినాయండి. ఎక్రాలిక్ ఎక్కువ కిచెన్కి వాడతారండి, పీవీసీ ఎక్రాలిక్. వీటికి కూడా మనకి బయట మార్కెట్లో ఎలాగంటే దీనికి 1200 1500 అలా ఛార్జ్ చేస్తారండి ఫీట్కి వచ్చి, స్క్వేర్ ఫీట్కి వచ్చి. మన దగ్గర అలాంటి ఛార్జ్ చేయడం గట్ట ఏమీ లేదండి. ఇప్పుడు మేము ఇచ్చే డెకోలం 1800 to 2000 దాకా ఉంటుందండి. మీది ఇప్పుడు ఎకరాలకు మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 4000 నుంచి 6000 దాకా ఉంటుందండి. ఇప్పుడు మేము ఎవరికైనా ఏం చేస్తామంటే అండి ఈ 2000 లెస్ చేసేసి మిగతా ప్రైస్ ఇచ్చామంటామండి. ఇంకా మీకు ఎకరాలిక్ కావాలితే ఎకరాలిక్ వేసేస్తాను. దానికి ప్రత్యేకంగా ఇంత రేటు మీకు ఇది అడుగొచ్చి 850 900 1000 అలా ఆ టైప్ మన దగ్గర కాదండి. మేము చేసే పని ఏదైనా ఒకటేనండి. మాకేంటంటే ఈ సన్మైక్ షీట్ వద్దన్నారంటే ఆ 2000 మైనస్ చేసి ఇంకా మైండ్ బ్యాలెన్స్ ఎంత ఇస్తే అంతా మీకు ఎకరాలిక్ కావాలితే ఎకరాలిక్ చేసేస్తాను. దానికంటూ ప్రత్యేకంగా ప్రైజెస్ ఏమీ లేవండి. దానికంటూ మనకి ఏంటంటే మనకు అన్నీ తెలిసిన వలన మనకు వర్క్ మనమే చేసుకుంటాం వలన అలా వద్దనమాట. దానికి సపరేట్ ఛార్జెస్ ఏమి ఉండవండి దేనికి. ఇప్పుడు ప్రొఫైల్ డోర్స్ అని ఉంటాయండి. ప్రొఫైల్ డోర్స్కి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ అంటారండి అందరూ. వాళ్ళంటి ఎప్పుడు కూడా మన దగ్గర ఉండదండి. మీకు ప్రొఫైల్ డోర్ కావాలంటే మహా అయితే ఒక ఫ్లాట్కి మహా అయితే 2-3 డోర్స్ పడతాయి అంతే ప్రొఫైల్ డోర్స్. దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదండి. మనం కిచెన్లో బాస్కెట్స్ విషయానికి వస్తే మేము ఇచ్చేదైతే ఎస్ఎస్ స్టీల్ బాస్కెట్స్ ఇస్తామండి. ఇప్పుడు లేటెస్ట్గా ట్యాండమ్ బాస్కెట్ అని వస్తుందన్నమాట. ట్యాండమ్ అనేది వుడ్తో చేసుకుని సైట్ ఛానల్ వస్తాను, ట్యాండమ్ ఛానల్ అండి, సాఫ్ట్ క్లోజర్ అండి అది. దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఎస్ఎస్ బాస్కెట్కి ఎంత అవుతుంది, దాని ఛానల్ ఎస్ఎస్ బాస్కెట్ విత్ ఛానల్కి ఎంత అవుతుందో ప్రైస్ చూసి ఆ ట్యాండమ్ బాస్కెట్ ఎంత మనీ ఎక్స్ట్రా అవుతుందో ఆ ఎక్స్ట్రా మనీ ఇస్తే సరిపోద్దండి. ట్యాండమ్ బాస్కెట్ కలితే ట్యాండమ్ బాస్కెట్ వేసేస్తాం. ట్యాండమ్ ప్రత్యేకంగా 2000 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది, ఫీట్కి వచ్చి స్క్వేర్ ఫీట్ ఎక్కువ అవుద్ది అలాంటివి ఏమి ఉండదు. మనం వాడేదాన్ని మీ ప్రోడక్ట్స్తో ఆ మనీని మైనస్ చేసుకుని మీరు కావాలంటే అలా ఎదరికెళ్ళిపోవచ్చండి. మీకు మా వర్క్ అని చెప్పకపోవడం కాదు కానండి, మీకు వర్క్ అయితే చాలా జెన్యూన్గా చేస్తామండి. చాలా కరెక్ట్గా ఉంటుందండి మనతో పని, చాలా పర్ఫెక్ట్గా చేస్తామండి. మీరు ఏది చిన్న రిమార్క్ ఉన్నా మమ్మల్ని అడగొచ్చండి. నేను సైట్లో నేనే వర్క్ చేస్తానండి. అందువల్లనే అంటే ఇప్పుడు దాకా ఇలా యూట్యూబ్ ఆలోచన రాలేదండి. మొన్న నుంచి ఇలా ఆలోచన వచ్చింది, ఇలా చేస్తే బాగుంటుంది కదా, మన వర్క్ చాలామందికి రీచ్ అవుద్ది, కనీసం మన చేత చేయించుకోకపోయినా మన వీడియో చాలామందికి ఉపయోగం అవుద్దని అనుకుంటున్నానండి నేను. అంటే అందరూ ఇలా ప్లేవుడ్ గురించి తెలియక అలా ఇచ్చేస్తారు కదా ఇంటీరియర్స్ వాళ్ళకి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం వర్క్ ఇక్కడనే కాదండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడన్నా సరే, మీరు ఏ ఊర్లో అయినా సరే 100 ఫీట్స్ కాడి నుంచి 3000 5000 ఫీట్స్ దాకా అయినా సరే చేస్తామండి. ఒక 100 ఫీట్స్ అడిగే కదా ఆయన వస్తాడా, ఒక ఎల్ఈడి కబోర్డ్కి వస్తాడా అని అనుకోకండి. ఎక్కడైనా ఏ వర్క్ అయినా సరే చేస్తామండి. అండ్ మాకు సపోర్ట్ చేయండి. చాలా జెన్యూన్ రేట్కి చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా చేస్తామండి వర్క్. దయచేసి హోప్ చేయండి మమ్మల్ని. అలాగే ఈ ఛానల్ని కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నాకు వీడియోలు చేయడానికి మంచి బూస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని. అలాగే ఓకే అండి, మరి ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. వర్క్ మా తేజ ఇంటీరియర్స్కి ఒక కొటేషన్ ఉందండి, చెప్తున్నాను చూడండి, సరదాగా చెప్తున్నాను. యూ గివ్ ద వర్క్, ఐ విల్ గివ్ ద బెస్ట్ వర్క్ ఇన్ ద హౌస్. అది మా కొటేషన్ అండి, సరదాగా పెట్టండి. ఎడిటింగ్లు గట్టా ఏమీ లేదు, డైరెక్ట్గా తీసే పెట్టేస్తున్నాను మీకు. యూ గివ్ ద వర్క్, ఐ విల్ గివ్ ద బెస్ట్ వర్క్ యువర్ హౌస్. ఇదండి కొటేషను. అందరూ లైక్ చేస్తారండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్క్ చెప్పండి, అందంగా చేద్దామండి. మొత్తం ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఉంటానండి, బాయ్ అండి. స్వామియే శరణమయ్యప్ప.